మీ స్ట్రోక్ చాలా ఎమెచ్యూరిష్ గా ఉంది. ఇది వరకు ఎప్పుడైనా ఫైట్ చేశారా? కొరియన్ కనగరాజు. డైరెక్టెడ్ బై మేర్లపాక గాంధీ, స్టారింగ్ రితికా నాయక్, సత్య అండ్ వరుణ్ తేజ్. సినిమా ఎలా ఉంది అంటే, పర్సనల్లీ ఫస్ట్ హాఫ్ చూశాక కొంచెం అబ్బా ఎందుకు వచ్చాను రా బాబు అని ఫీలింగ్ అయితే వచ్చింది. అంటే దట్ ఫెల్ట్ లైక్ ఏదో నడుస్తుంది, మనం దేనికోసం ఏదో వచ్చినామో అది కనపడదు, ఏదో సర్లే ఇలా ఏదో ఇష్టం వచ్చింది తీసుకున్నారు అని అనిపించింది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఏంటో సర్లే ఇది పెట్టాలి ఖచ్చితంగా, ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే ఏదో ఒకటి చేసి పెట్టాలన్నట్టే ఉంది కానీ కొత్తగా లేదు. మరి సెకండ్ హాఫ్ ఎలా ఉందంటే, సెకండ్ హాఫ్ జెన్యున్లీ కొన్ని ఫన్ మూమెంట్స్ ఉన్నాయి, నాకు అది బాగా నచ్చింది. మెయిన్లీ సత్య ట్రాక్ కొంచెం మంచిగా వర్కౌట్ అయింది ఈ సినిమాలో, బాగా నచ్చింది, ఇంకొంచెం బాగా నవ్వుకున్నాను. ఇంకా కొరియన్ దయ్యం ఇదైతే కొంచెం ఆఫే ఉంది, లైక్ అరే నీ మోటివేంట్ కూడా లేదు, అసలు ఏం దయ్యం రా నువ్వు అని అయితే అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకేమైనా బాగుందా అంటే, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ బాగుంది. ఇక పాటలు అంటే పాటలు కూడా ఏడిసిన ఏదో ఉన్నాయి అంతే. సినిమా ఓవరాల్గా నాకైతే ఓ మిక్స్డ్ ఫీలింగ్. అంటే ఈ సినిమా బాగాలేదంటే బాగాలేదని కాదు, బాగుందంటే అసలు బాగుందని కూడా కాదు, ఏదో డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. ఏదో ఇట్స్ అన్ యావరేజ్ వాచ్. సో మా రివ్యూ మీకు నచ్చితే మా ఛానల్ పేరు రివ్యూస్ బ్లాగర్, లైక్ షేర్ సబ్స్క్రైబ్. అంటే ఏంటి వన్ వర్డ్ రివ్యూ అయిపోయిందా అంటే, ఐఎమ్ ఇన్ అ హరీ టు గో వాచ్ అనదర్ ఫిలిం. సో చిన్నగా చెప్పేసాను సంక్లుప్తంగా. లేదు ఇంకా లాంగ్ కావాలంటే ఇక్కడ నుంచి మీరు లాంగ్ వినొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా టైటిల్ కొరియన్ కనగరాజు. అంటే నేను ఇంకా వీళ్ళు అనౌన్స్ చేసినప్పుడు సమ్ కొరియన్ యాక్షన్ సీక్వెన్స్ అవి ఎక్కువ ఉంటాయి అనుకున్నా, బట్ దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. వరుణ్ తేజ్ ఆ సెకండ్ గోటప్ అంటే గ్యాంగ్స్టర్ బాడీ దయ్యం లోపలికి వెళ్ళినప్పుడు కొంచెం చూడ్డానికి బాగానే ఉన్నాడు కానీ అదేంటో స్లాంగ్ అవి సెట్ కావాల. బట్ ఓకే చూడ్డానికి అయితే బాగున్నాడు. అండ్ కనగరాజ్ క్యారెక్టర్లో వరుణ్ తేజ్ ఏదో ఓకే, ఆ స్లాంగ్ బాగా సూట్ అయింది, బట్ స్టిల్ ఏమంత గొప్పగా లేదు. రితికా నాయక్ ఉన్నారు, మంచిగా ఉంది, అంతే తప్ప ఇంకేం లేదు. ఇంకెవరైనా సినిమాకి ఈజ్ యాక్చువల్ హీరో ఇస్ సత్య గారు కామెడీ అనేది వన్ ఆఫ్ అ గ్రేటెస్ట్ థింగ్ ఆఫ్టర్ బ్రహ్మానందం హ్యాపెన్ టు అవర్ TFI. చాలా మంచి ఎంటర్టైన్ చేశారు, నాకు బాగా నచ్చింది. వీళ్ళతో పాటు వీటీవీ గణేషన్ అండ్ బుల్రాజు వీళ్ళ ట్రాక్ కూడా ఉంది. అది కొంతమంది నచ్చిన వాళ్ళకి బాగా నచ్చుది, కొంతమంది నచ్చిన వాళ్ళకి అస్సలు నచ్చదు. నాకైతే కొంచెం నవ్వుకున్నా. ఇక సెకండ్ హాఫ్లో కొంచెం జెన్యున్గా కొన్ని వర్కౌట్ అవుతాయి. లైక్ మెయిన్లీ డీజే టిల్లులో వాళ్ళ ఫాదర్ క్యాట్ ఉంటుంది కదా, ఆయన ఇందులో సత్య ఫాదర్ క్యాట్ చేస్తాడు. ఒక వీడియో కాల్ ఒకటి ఉంటుంది, అది చాలా బాగా నవ్వుకున్నాను. ఇక ఇవి కాక అంటే ఇక ఏదైనా బిగ్గెస్ట్ నెగటివ్ ఉందంటే అది ఎంటైర్ క్లైమాక్స్లో వీళ్ళు తీసిన AI ఫైట్. ఈ మధ్యకాలం ట్విట్టర్లో చూస్తాను, AI చేసి రామాయణ మహాభారత తీస్తారు, ఈడ అమ్మాయి AI యూజ్ చేసి సినిమా స్క్రీన్ మీద వేశారు. నేను చాలా వరకు చాలా చిరాగ్గా ఫీల్ అయ్యాను. అంటే AI యూజ్ చేసి మీరు సినిమా అనేది కేవలం కొంతమంది ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళకు డిజైన్ చేసుకుంటారు, కానీ మీరు డైరెక్ట్గా సినిమాలో చూసినప్పుడు నాకు చాలా ఆఫ్ అనిపించింది. చాలా వర్స్ట్ డిసిషన్ ఎవరు తీసుకున్నారు కానీ నాకు అది అస్సలు నచ్చరా. ఓవరాల్ ఇట్స్ నాకు ఓకే చల్తా. మళ్ళీ పార్ట్ 2లో కొరియన్ కనగరాజ్ కాస్త కెన్యా కనగరాజ్ చేశారనుకోండి కష్టమే, ఆపేయండి. నాకైతే ఇచ్చాను ఓకే, మిగతా ఆడియన్స్కి జనరల్ ఆడియన్స్కి అయితే ఖచ్చితంగా నచ్చచ్చు అని అయితే అనుకుంటున్నా. దిస్ మై రివ్యూ. మళ్ళీ నెక్స్ట్ DCతో వద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.